అసలు ప్రెగ్నెన్సీలో బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుందో చూద్దాం. హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ శిరీష రెడ్డి వర్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఆబ్స్టెటిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ ప్రాణ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ మియాపూర్. ప్రెగ్నెన్సీలో న్యాచురల్ గానే లిగమెంట్స్ అనేవి సాఫ్ట్ అయి స్ట్రెచ్ అవుతుంది. బేబీ వెయిట్ మోయడానికి అండ్ డెలివరీ కోసం ప్రిపేర్ అవుతుంది. దాని వల్ల మన బ్యాక్ అండ్ లెగ్ జాయింట్స్ పైన స్ట్రెస్ పడుతుంది. దాని వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. అండ్ సెకండ్ రీజన్, బేబీ వెయిట్ పెరిగినప్పుడు మన బెల్లీ మజిల్స్ లూజ్ అయ్యి స్ట్రెచ్ అవుతుంది. దాని వల్ల లోవర్ బ్యాక్ ముందుకు పుల్ అవుతుంది. దీని వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. సో బ్యాక్ పెయిన్ ని తక్కువ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒకటి, కరెక్ట్ పోస్చర్ మెయింటైన్ చేయాలి. మీరు కూర్చున్నప్పుడు స్ట్రైట్ గా కూర్చోవాలి. బ్యాక్ వెనకాల ఒక పిల్లోతో సపోర్ట్ తీసుకొని కూర్చోవాలి. ఎక్కువ టైం నిల్చోకూడదు. ఎక్కువ టైం నిల్చోవాల్సి వచ్చినప్పుడు షూస్ వాడడం బెటర్. హై హీల్స్ అవాయిడ్ చేయండి. హై హీల్స్ వల్ల బ్యాక్ పైన స్ట్రెస్ పడుతుంది. సెకండ్ వన్, ఎప్పుడన్నా మీరు ఏదన్నా వస్తువు కింద నుంచి తీసుకోవాల్సినప్పుడు ముందుకు వంగి తీసుకోకూడదు. మీ మోకాళ్ళ పైన స్క్వాట్ చేసి ఆ వస్తువును తీసుకోవాలి. హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదు. మీరు పడుకున్నప్పుడు ఒక సైడ్ తిరిగి రెండు మోకాళ్ళ మధ్యలో ఒక పిల్లో పెట్టుకుని పడుకోవాలి. అండ్ బెడ్ నుంచి లేసినప్పుడు కూడా సడన్ గా స్ట్రైట్ గా లేవకుండా ఒక సైడ్ కి తిరిగి అప్పుడు లెగాలి. కొన్ని బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి కూడా చేసుకోవచ్చు. మీకు పెయిన్ వచ్చినప్పుడు హీట్ ఆర్ కోల్డ్ కంప్రెసెస్ వాడండి అండ్ యూజ్ యువర్ కాల్షియం టాబ్లెట్. థ్యాంక్ యూ.